నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రజకులను ఎస్సీ షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలి. 31వ తేదీన కలెక్టర్లకు వినతి పత్రాలు. ఆంధ్రప్రదేశ్లో రజకులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు తెలిపారు. గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కోర్ కమిటీ సభ్యులు పి షణ్ముగం, కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటి వరకు వారిని చేర్చలేదని తెలిపారు. గత 50 ఏళ్లుగా ప్రభుత్వాలకు తాము విజ్ఞప్తులు చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 7 లక్షల మంది రజకులున్నారు. భారతదేశంలో 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారు. గత 50 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల పైన చాలామంది మహనీయులు మా కులం నుండి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటిని కూడా రజకులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించారని అనేక మంది ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశాం. అనేక పోరాటాలు కూడా చేశాం, ఢిల్లీ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాబినెట్లో ఆమోదింపు చేసి కేంద్రాన్ని సిఫార్సు చేశారు. 1 నేషన్ 1 సిటిజన్ నరేంద్ర మోడీ గారు చెప్తున్న విధంగా కేంద్రానికి సిఫార్సు చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రజకులను మొత్తం కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించమని. అయితే ఆనాడు కేంద్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలనుకున్నప్పుడు ఒక కమిషన్ వేయాలి. కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకొని చట్టసభలో ఆమోదించి కేంద్రానికి సిఫార్సు చేయాలని సాంకేతిక కారణాల వల్ల ఫైళ్లు తిప్పి పంపడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రాష్ట్రంలో రజకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి ఆనాడు తెలుగుదేశం పార్టీ వైపే 90% రజకులు మొగ్గి అధికారంలో తీసుకురావడంలో ఈ రజక కులం క్రియాశీలకమైన పాత్ర పోషించింది. చెప్పిన విధంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టారు. తప్పకుండా మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో ఆ మేనిఫెస్టోకి మేము కట్టుబడి ఉన్నాం. రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా గవర్నర్ ప్రసంగంలో పెట్టారు. తర్వాత కాలయాపన చేసుకుంటూ 2018లో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన 3 ప్రొఫెసర్స్ బృందంతో ఒక అధ్యయన కమిటీ వేసి ఆ అధ్యయన కమిటీ కూడా ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశాం. ఆ అధ్యయన కమిటీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన చేసేటప్పటికీ మా దురదృష్టం వీళ్ళ కాలయాపన వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, అర్ధాంతరంగా ఆ అధ్యయన కమిటీ ఆగిపోవడం జరిగింది. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆనాడు ఒక షాటిస్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మా కమ్యూనిటీ అంతా కూడా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించమంటే కరాఖండిగా అతను దాన్ని వ్యతిరేకించడమే కాదు, ఏదైతే అధ్యయన కమిటీ వేశారో, ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చడం మా కోరిక మొత్తం కూడా గొంతెమ్మ కోరికలైంది. ఆ 5 సంవత్సరాలు కూడా రజకుల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయం పూర్తిగా కూడా భూస్థాపితం చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి 2019-24 ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి
నేను ఏదైతే 2014లో ఎన్నికల మేనిఫెస్టో పెట్టి అధ్యయన కమిటీ వేశానో దానికి నేను కట్టుబడి ఉన్నాను. 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా ఎస్సీ జాబితా చేర్పిస్తానని ఒక బీసీ డిక్లరేషన్ విజయవాడలో స్పష్టంగా ఆయన ప్రకటించడం జరిగింది. 5 సంవత్సరాల కాలం వైసీపీ ప్రభుత్వం ఎస్సీ జాబితా విషయం పట్టించుకోకపోవడమే కాదు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నీరుగార్చే సందర్భంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఈ రజకుల క్రియాశీల పాత్ర తిరిగి పోషించారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరం అయింది. ఈనాటికి కూడా ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడలేదు. మళ్ళా మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఏదైతే 2014 ఎన్నికల మేనిఫెస్టో పెట్టారో, ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టారో, ఏదైతే మీరు ఆనాటి అధ్యయన కమిటీ వేసి నిధులు మంజూరు చేశారో, అర్ధాంతరంగా ఆగిపోయిన సందర్భంలో 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పటికైనా ఒక అధ్యయన కమిటీ వేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్టు మీరు చంద్రబాబు గారు అధ్యయన కమిటీ సిఫార్సులు తీసుకొని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించి, కేంద్రంలో కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మమ్మల్ని ఎస్సీల జాబితాలో చేర్పించమని విజ్ఞప్తి చేస్తే 2.5 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక ముఖ్య నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఎస్సీ సాధన కమిటీ అని ఒక కమిటీ వేసి, ఆ కమిటీకి మంచి ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకుడు, నేను సీనియర్ నాయకులందరూ కూడా తిరుపతి చెందిన అక్కినేపల్లి లక్ష్మయ్య గారిని కన్వీనర్గా ఉంచుతూ ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులందరూ ఒక వేదిక మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 8 రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం 8 జిల్లాల్లో కూడా. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మేము గవర్నమెంట్కో చంద్రబాబుకో వ్యతిరేకం కాదు. అయ్యా మీరు ఇచ్చిన మాటని కాపాడుకోండి, మీరు ఇచ్చిన మాటని కట్టుబడండి, ఈ ఎస్సీ జాబితాలో చేర్పించడానికి మీరు ఒకసారి మా పైన దృష్టి పెట్టండి అని 8 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా విజ్ఞప్తి చేశాం. మధ్యలో ప్రభుత్వం 2 సార్లు చర్చలకు రమ్మని చెప్పడం మాకు సాధన కమిటీని, 2 సార్లు కూడా మళ్ళా వాయిదాలు వేయడం చూస్తుంటే రజకుల పట్ల 28 లక్షల మంది రజకుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, చిన్న చూపు చూస్తుంది. ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో వడ్డేర్లకు మైన్స్ లో క్వారీల్లో మీరు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకి, ఈడికలకి బార్లలో, వైన్ షాపుల్లో లైసెన్స్ ఇచ్చారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణుల్ని టీటీడీ అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్ర తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ నుండి అన్ని దేవాలయాల్లో కూడా మీరు బోర్డు మెంబర్లకు ఇచ్చారు. అదేవిధంగా మత్స్యకారులు చేస్తున్నారు, చేనేత కార్మికులు చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టింది 2.5 సంవత్సరాల కాలంలో తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 28 లక్షల మంది రజకులు ఉన్నటువంటి ఈ కులం పట్ల మీకు చిన్న చూపు ఎందుకొని మేము ప్రశ్నిస్తున్నాం. అందులో భాగంగానే మా కోర్ కమిటీ నిర్ణయం మేరకు రేపు సోమవారం 31వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఒక నిరసన తెలియజేసి అన్ని కలెక్టర్ల గారికి ఒక వినతి పత్రం సమర్పిస్తాం. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తదుపరి భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలు అందరూ ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, 15 మంది పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రతినిధులు కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మా కన్వీనర్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కానీ, బీసీ సంక్షేమ సంఘ ఆర్ కృష్ణయ్య గారు కానీ వీళ్ళందరి యొక్క అన్ని రాజకీయ పార్టీల మద్దతు సమీకరించే కార్యక్రమాలు కూడా రూపకల్పన చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదాకా మేము శాంతియుతమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మా కన్వీనర్ కోర్ కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం రూపకల్పన చేసుకుని ఈ భారతదేశంలో 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏ రకంగా అయితే రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా రజకుల పట్ల మీకున్నటువంటి అవగాహన కొద్దీ
మీరు ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో మా విజ్ఞప్తిని మన్నిస్తారని, మా విజ్ఞప్తిని స్వీకరిస్తారని, రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయం పైన తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని కూడా రజక ఎస్సీ సాధన కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, అన్ని ప్రజా సంఘాలకు అందరూ కూడా మాకు న్యాయమైన సమంజసమైనటువంటి ఈ సమస్యకు అందరూ కూడా మద్దతు ఇచ్చి సహకరించాలని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.